నమస్కారం TSN6 న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఏపీ ప్రగతికి చంద్రబాబు మాస్టర్ ప్లాన్. 1000 కిలోమీటర్ల తీర ప్రాంతమే టార్గెట్. రేవంత్ రెడ్డి సరికొత్త హిస్టరీ. ఏకకాలంలో 8000 భవనాలకు శంకుస్థాపన. పెట్రోల్ డీజిల్ ధరలపై లీటర్కు 10 రూపాయలు తగ్గింపు. నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై అసలు నిజం. ముందు వడ్లు కొనండి సార్ అన్నందుకు డ్రైవర్పై వేటు. జగిత్యాలలో ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సంచలన ఆదేశాలు. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతికి గేమ్ చేంజర్ గా మారబోతున్న సముద్ర తీర ప్రాంత అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సరికొత్త యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 974 కిలోమీటర్ల మేర ఉన్న సుదీర్ఘ కోస్తా తీరాన్ని పర్యావరణ హితంగా ఆర్థికంగా ఎలా బలోపేతం చేయాలనే అంశంపై ఆయన సచివాలయంలో అంతర్జాతీయ నిపుణులతో ఒక కీలక సమావేశం నిర్వహించారు. ఏపీ సముద్ర సంపదను పూర్తిస్థాయిలో అందిపుచ్చుకునేలా రూపొందిస్తున్న ఈ మెగా విజన్ ప్లాన్ దేశంలోని రెండో అతిపెద్ద కోస్తా తీరం ఉన్న ఆంధ్రప్రదేశ్లో బ్లూ ఎకానమీని వేగంగా వృద్ధి చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఇందులో భాగంగా సముద్ర ఆధారిత పరిశ్రమలు, ఆక్వాకల్చర్, మెరైన్ టూరిజం మరియు నౌకాశ్రయాల అనుసంధానాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు ఒక సమగ్ర కార్యాచరణను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. తీర ప్రాంతాన్ని కేవలం రవాణాకే కాకుండా భారీ ఉపాధి కల్పించే వనరుగా మార్చడమే ఈ విజన్ ప్లాన్ ముఖ్య ఉద్దేశమని సీఎం స్పష్టం చేశారు. పారిశ్రామిక అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా ఈ ప్లాన్లో ప్రభుత్వం సమాన ప్రాధాన్యత ఇస్తోంది. తుఫాన్లు, అలల ఉధృతి కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో తీరం భారీగా కోతకు గురవుతున్న అంశంపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. సముద్ర తీర కోతను అడ్డుకునేందుకు అంతర్జాతీయంగా విజయవంతమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించాలని చంద్రబాబు నాయుడు సూచించారు. సముద్ర పర్యావరణ వ్యవస్థ దెబ్బతినకుండా మత్స్యకారుల జీవనోపాధికి మరింత భద్రత కల్పించేలా రక్షణ చర్యలు చేపట్టాలని నిపుణులకు స్పష్టం చేశారు. సుదీర్ఘ తీర ప్రాంతాన్ని ఏపీ ప్రగతికి ప్రధాన నాడిగా మార్చాలన్న సీఎం చంద్రబాబు ఈ విజన్ ప్లాన్ రాబోయే రోజుల్లో రాష్ట్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంఘానికి కొత్త ఊపు ఇవ్వబోతోంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యావరణ పరిరక్షణపై తన మార్క్ 15 వ్యాఖ్యలతో అధికారులకు, ప్రజాప్రతినిధులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఎప్పుడు కులాలు, వర్గాల రాజకీయం మాట్లాడడం కాదు, నాయకులకు కనీస కామన్ సెన్స్ ఉండాలంటూ ఆయన నిప్పులు చెరిగారు. కలుషిత నీటి వల్ల ప్రజల ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకోబోమని, చట్టాన్ని కఠినంగా అమలు చేసి తీరుతామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసిన తాజా సమీక్ష వివరాలు చూస్తే నదీ జలాలు, స్థానిక చెరువులు, పారిశ్రామిక వ్యర్థాలతో కలుషితమవుతున్న తీరుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి కలుషిత నీటిని ఎవరు తాగినా ప్రాణాలు పోతాయి. ఈ నీటిలో ఎవరైనా పుణ్యస్నానాలు చేయగలరా అంటూ అధికారులను నిలదీశారు. ఈ సందర్భంగా పక్కనే ఉన్న సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ను ఉద్దేశించి, కందుల దుర్గేష్, మీరు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి, మీరైనా ఈ కాలుష్యంపై పట్టించుకోవాలి కదా అంటూ పవన్ కళ్యాణ్ సూటిగా ప్రశ్నించడం సమావేశంలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. పరిశ్రమల యాజమాన్యాల తీరుపై కూడా ఉప ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదని, పరిశ్రమలతో తాము నిరంతరం యుద్ధం చేయాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. అయితే పర్యావరణ చట్టాలను మాత్రం ప్రతి ఒక్కరూ కఠినంగా అమలు చేయాల్సిందని తేల్చి చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించి వ్యర్థాలను నదుల్లోకి వదిలితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పర్యావరణాన్ని పాడు చేస్తూ పరిశ్రమలు నిర్వహించడాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే ప్రభుత్వం తరపున తానే నేరుగా రంగంలో దిగుతానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పరిశ్రమల నిర్వహణపై, కాలుష్యంపై నన్ను ప్రశ్నించే వారితో నేనే స్వయంగా మాట్లాడి సరైన లాజిక్ చెప్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి పేరుతో ప్రజల ప్రాణాలను పణంగా పెట్టే సంస్కృతికి స్వస్తి పలకాలని, క్షేత్రస్థాయిలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నిరంతరం నిఘా ఉంచాలని డిమాండ్ చేశారు. ఎంతసేపు మీరు కులాల గురించి మాట్లాడుతూ, వర్గాల గురించి మాట్లాడడం తప్ప బేసిక్ కామన్ సెన్స్ అందరికీ ఇక్కడ కూర్చోబెట్టి ఎవరి దగ్గర అందరూ పోతారు కదా అని ఇక్కడ కూర్చొని పుణ్యస్నానాలు చేస్తారు. ఇక్కడ యుద్ధాలు అవసరం లేదు. ఇట్ షుడ్ బి యు ఆర్ ఎ మినిస్టర్, యు ఆర్ ఎ క్యాబినెట్ మినిస్టర్, యూ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ. నన్ కెన్ కీప్ ఆన్ క్వశ్చనింగ్ అస్. రమ్మని చెప్పండి, నాతో చెప్పండి ఆ మాట వచ్చి నాతో మాట్లాడమని చెప్పండి, నేను మాట్లాడతాను. I'll give them the right logic. ముందు ఎక్కువ కదలకండా.
తెలంగాణలోని స్వయం సహాయక సంఘాల మహిళల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మెగా ప్లాన్ సిద్ధం చేసింది. ఆడబిడ్డలు కేవలం పొదుపు సంఘాలకే పరిమితం కాకుండా కార్పొరేట్ శైలిలో వ్యాపార సామ్రాజ్యాలను శాసించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చారిత్రాత్మక నిర్ణయాలను ప్రకటించారు. 2034 నాటికి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టుల వివరాలు చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం నుంచి వర్చువల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 8,000 ఇందిరా స్త్రీశక్తి భవనాలకు శంకుస్థాపన చేసి దేశంలోనే ఒక గొప్ప రికార్డుకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇదే వేదికపై మహిళలకు ప్రభుత్వం అందించబోయే ఇందిరమ్మ చీరల సరికొత్త డిజైన్లను కూడా ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు 119 నియోజకవర్గ కేంద్రాల్లో కార్పొరేట్ స్థాయిలో ఇందిరా మహిళా శక్తి సూపర్ బజార్ల ఏర్పాటుకు సీఎం ల్యాండ్ అలాట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. నామినల్ అద్దె ప్రాతిపదికన 30 ఏళ్ల పాటు స్థలాలను లీజుకివ్వాలని మంత్రి పొంగులేటిని ఆదేశించారు. అలాగే మిల్లర్లు మరియు దళార్ల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు ప్రతి మండలంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలోని రైస్ మిల్లులు, పెద్ద పెద్ద గోడౌన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్లను ఆదేశించారు. వీటికి అవసరమైన స్థలాలను తానే స్వయంగా ఇస్తానని బ్యాంకు లింకేజ్ ద్వారా 0 వడ్డీతో 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు రుణ పరిమితి పెంచి లోన్లు ఇప్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం స్పష్టం చేశారు. మహిళా సంఘాలకు నెలకు 70,000 రూపాయల అద్దె ఆదాయం వచ్చేలా 1000 ఆర్టీసీ బస్సులను కేటాయించామని, అందులో భాగంగానే జూన్ 5వ తేదీన హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ నుంచి మరో 553 బస్సులను ఆడబిడ్డలకు అందజేయబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అంతేకాకుండా వారి వ్యాపారాలు రాణించడానికి ఈ నెల 29న వి హబ్ ద్వారా ఇంక్యుబేటర్ ప్రోగ్రాం స్టార్ట్ చేస్తున్నామన్నారు. మహిళలపై నమ్మకంతో ఆర్టీసీ ఉచిత ప్రయాణానికి ఇప్పటి వరకు 10,000 కోట్లకు పైగా చెల్లించామని, లోన్ల రికవరీలో 100% సాధించిన నిర్మల్ జిల్లా మహిళలను సీఎం ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. మహిళల అభివృద్ధి సాధించినప్పుడే రాష్ట్రం ఆర్థికంగా నిలబడుతుందన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అచంచల విశ్వాసం ఈ సరికొత్త పథకాలతో నిజం కాబోతోంది. ఇందిరా మహిళా శక్తి బ్రాండ్ దేశంలోనే నంబర్ 1 బ్రాండ్గా ఎదగాలని ఆకాంక్షించారు. వాళ్ళు ఇంత మంచిగా బ్యాంకులలో ఒక్క పైసా పెండింగ్ లేకుండా కట్టినందుకు వాళ్ళకి మంచి పెట్రోల్ బంక్ స్థలం ఏడున్నా ఇమ్మీడియట్గా ఎతికి పర్సనల్గా ఎత్తి వాళ్ళకి పెట్రోల్ బంక్ స్థలం బాగా నడుపుకుంటారు. వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి అందరికీ ఆదర్శ సంఘాల కింద రావాలి. అదేవిధంగా దివ్య గారు మీకు సూచన, ఈ గంగమణి సక్సెస్ స్టోరీని విజయ్ మాల్యాకు తర్వాత నీరవ్ మోడీకి 1000 కోట్లు బ్యాంకులను ముంచేసి విదేశాలు మారిపోయింది కదా, గంగమణి సక్సెస్ స్టోరీని వాళ్ళకి పంపించు. డబ్బులు తీసుకుంటే ఎట్లా కట్టాలి అనేది విజయ్ మాల్యా అండ్ నీరవ్ మోడీకి ఇద్దరికి ఆన్లైన్లో ట్యాగ్ చేసి వాళ్ళకి ఎక్కడున్నారో వాళ్ళకి పంపించి సక్సెస్ స్టోరీ గంగమణిని ఆదర్శంగా తీసుకొని బ్యాంకుకు ఎక్కకపోయిన సొమ్మన కడతారు వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. నేను ఈసారి నిర్మల్ వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ కలుస్తా. కలెక్టర్ గారు, నెక్స్ట్ టైం నేను నిర్మల్ వచ్చినప్పుడు వాళ్ళతో నాకు ప్రత్యేకంగా కల్పించు, సరేనా? థ్యాంక్ యూ అమ్మ. తెలంగాణ సచివాలయం వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రగతిపై, ప్రజా సమస్యలపై కీలక ప్రకటన చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రితో సమావేశమైన సందర్భంగా రైతుల సంక్షేమం, మూసీ నిర్వాసితుల భరోసా మరియు విద్యారంగ ప్రక్షాళనపై సీఎం తన మార్క్ క్లారిటీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేస్తూనే రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తామని స్పష్టం చేసిన సీఎం తాజా సమీక్ష వివరాలు చూస్తే రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కార్మికుల కనీస వేతనాల పెంపు నిర్ణయంపై సిపిఎం ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కేవలం మద్దతు ధరలు ప్రకటించడమే తప్ప రాష్ట్రంలో కనీసం 30% పంటను కూడా సేకరించడం లేదని దుయ్యబట్టారు. కేంద్రం సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే రైతుల ప్రతి గింజను కొనుగోలు చేస్తుందన్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కారణంగా హమాలీలు తరలి వెళ్లడం, ఎండల తీవ్రత వల్ల మధ్యాహ్నం పని జరగకపోవడంతో కొంత కొరత ఏర్పడిందని, అయితే సన్నవడ్లకు 500 బోనస్ ఇస్తూ మొక్కజొన్నను మద్దతు ధరకే
కొనుగోలు చేస్తూ నిరంతరం సమీక్షిస్తున్నామని సీఎం వివరించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి కీలక భరోసా ఇచ్చారు. మూసీ నిర్వాసితులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారందరికీ స్థానికంగానే డబుల్ బెడ్రూమ్ నివాసాలు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో కొన్ని పార్టీలు రాజకీయం చేయడం తగదన్నారు. మూసీ కాలుష్యం నల్గొండ జిల్లా ప్రజలకు జీవన్మరణ సమస్యగా మారిందని గుర్తు చేసిన సీఎం ఈ ప్రాజెక్టు ద్వారా నదిని అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దామని, దీనివల్ల యువతకు భారీగా ఉపాధి లభించడమే కాకుండా నగర ప్రజల జీవన విధానం మెరుగవుతుందని ధీమా వ్యక్తం చేశారు. విద్యారంగంలో తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పులను కూడా సీఎం సిపిఎం నేతలకు వివరించారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నామని, విద్యార్థులకు నాణ్యమైన బ్రేక్ఫాస్ట్తో పాటు భోజనం అందిస్తున్నామని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని చెబుతూ తమ ప్రభుత్వం విద్యారంగాన్ని ఎంత అద్భుతంగా మారుస్తుందో తెలుసుకోవడానికి వీలుగా ఆరుట్ల పాఠశాలను ఒకసారి సందర్శించాలని సిపిఎం నాయకులను కోరారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జోలకంఠ రంగారెడ్డి, పి సుదర్శన్, జ్యోతి, నొన్న నాగేశ్వర సహా పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. కార్మికుల వేతనాల పెంపు, ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇస్తూనే మూసీ ప్రక్షాళనపై వెనక్కి తగ్గేది లేదని సీఎం రేవంత్ రెడ్డి లెఫ్ట్ పార్టీల సమక్షంలో తేల్చి చెప్పారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ భగ్గుమన్న తరుణంలో సోషల్ మీడియాలో ఇంధన ధరల తగ్గుదలపై ఒక వార్త విపరీతంగా హల్చల్ చేస్తోంది. లీటర్ ఇంధనంపై కేంద్ర ప్రభుత్వం ఏకంగా ₹10 ఎక్సైజ్ డ్యూటీని తగ్గించినట్టు జరుగుతున్న ప్రచారంలో అసలు నిజమెంత? కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజా వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు క్లారిటీ ఏంటో చూద్దాం. పెట్రోల్, డీజిల్పై లీటర్కు ₹10 చొప్పున ఎక్సైజ్ డ్యూటీని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా తగ్గించారంటూ ఒక ప్రచారం నెట్టింట సాగుతోంది. అయితే ఈ వ్యాఖ్యలు కొత్తవి కావని కేంద్ర వర్గాలు స్పష్టం చేశాయి. సామాన్యులపై ఆర్థిక భారం పడకుండా గతంలో అంటే మార్చి 27వ తేదీన కేంద్ర ప్రభుత్వం విధించిన పాత పన్నుల కోతకు సంబంధించిన వివరాలను మంత్రి ప్రస్తావించగా దాన్ని ఇప్పుడు కొత్తగా తగ్గించినట్లు కొందరు తప్పుగా ప్రచారం చేస్తున్నారు. ఇటీవల చమురు సంస్థలు పెంచిన ఇంధన ధరలను సమర్థిస్తూ గతంలో కేంద్ర ప్రభుత్వం సామాన్యుల కోసం ఎంతగా కట్టుబడిందో గుర్తు చేసేందుకే ఆర్థిక మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ పన్నుల కోత ద్వారా గతంలో 1,00,000 కోట్లకు పైగా భారీ ఆర్థిక భారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించిందని విషయాన్ని ఆమె గుర్తు చేశారు. కాబట్టి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కొత్త పన్నుల తగ్గింపును ప్రకటించలేదని, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పెరిగిన ధరలే కొనసాగుతాయని స్పష్టమైంది. ధరలు తగ్గాయంటూ వస్తున్న తప్పుడు వార్తలు నమ్మి వాహనదారులు గందరగోళానికి గురి కావద్దని అధికారులు సూచిస్తున్నారు. ఇంధన ధరలపై వచ్చి ఇటువంటి సున్నితమైన వార్తలను అధికారిక ప్రకటనలు చూశాకే విశ్వసించడం ఉత్తమం. लेवल है वो 100 से नीचे आ चुका है, लेकिन पेट्रोल की प्राइसेस अभी तो बढ़ रही है, तो इसका आपने क्या बढ़ चुका है? हाँ जी, गवर्नमेंट के तरफ से शायद अबाउट 80 डेज 75-76 डेज तक लोगों के ऊपर वजन ना बढ़े, ये बोझ ना पड़े, उसके लिए बजट से आज सुबह भी मेरा भाषण में सिडबी के एड्रेस के समय मैंने उस विषय को जिक्र किया. मोर देन 1 lakh crore annually this year we have given through the excise duty reduction. Had we not given that reduction at that time, even at that time 10 rupees would have been the increase at that time itself. So we have given, and that is almost 1 lakh crore on the budget. But the increases now are coming from the oil marketing companies because they are the ones who are procuring and selling. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో భక్తుల రద్దీ పీక్ స్టేజ్ చేరింది. వేసవి సెలవుల కారణంగా దేశం నలుమూల నుంచి లక్షలాది మంది భక్తులు ఏకకాలంలో కొండపైకి తరలి రావడంతో తిరుమాడ వీధులన్నీ గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి ఏకంగా 24 గంటల సమయం పడుతున్నా తిరుమలలో భక్తుల క్యూ లైన్లు వైకుంఠ కంపార్ట్మెంట్లను దాటి వెలుపల ఉన్న సుదూర ప్రాంతమైన శిలాతరణం వరకు విస్తరించాయి. ఎలాంటి టోకెన్లలోని సామాన్య భక్తుల సర్వదర్శనానికి 18 నుంచి 24 గంటల సుదీర్ఘ సమయం పడుతోంది. అంటే స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు క్యూ లైన్లలో ఒక రోజంతా నిరీక్షించాల్సి వస్తోంది. మరోవైపు టైమ్ స్లాట్ సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 4 నుంచి 6 గంటల సమయం పడుతుండగా ₹300 శీఘ్ర దర్శనం టికెట్లు ఉన్న భక్తులకు లలితాంబ భవన్ మీదుగా స్వామివారి దర్శనానికి 3 నుంచి 5 గంటల సమయం పడుతోంది. తిరుమలలో నిన్న శనివారం రికార్డు స్థాయిలో రద్దీ నమోదైంది. కేవలం ఒక్క రోజులోనే ఏకంగా 89,399 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారిపై భక్తితో తమ మొక్కుల
మొక్కుల కోరడాల కోసం కళ్యాణకట్టలో ఏకంగా 49,985 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో తిరుమలలో లడ్డూ కౌంటర్లు, అన్నప్రసాద కేంద్రాలు మరియు కళ్యాణకట్ట వద్ద భక్తులు భారీగా వేచి ఉండాల్సి వస్తోంది. క్యూ లైన్లలో ఉన్న చిన్నపిల్లలు, వృద్ధులకు ఇబ్బంది కలగకుండా టీటీడీ విజిలెన్స్ సిబ్బంది నిరంతర పాలు, తాగునీరు అందిస్తున్నారు. భక్తుల రద్దీకి తగ్గట్టే శ్రీవారి హుండీ కానుకల ఆదాయం కూడా భారీగా పెరిగింది. నిన్న ఒక్కరోజే తిరుమల శ్రీవారి హుండీ ద్వారా స్వామివారికి భక్తులు సమర్పించిన నగదు కానుకల విలువ ఏకంగా 4.92 కోట్ల రూపాయలుగా నమోదైందని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ వేసవి రద్దీ మరో 2 వారాల పాటు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని, భక్తులు క్యూలైన్లలో ఓపికతో వేచి ఉండి టీటీడీ సిబ్బందికి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. తిరుమలలో పెరుగుతున్న రద్దీ దృష్ట్యా సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు వీలుగా టీటీడీ బోర్డు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన సంగతి తెలిసిందే. శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు ఈ క్యూలైన్ల సమయాలను గమనించి తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు చరిత్రలోని సరికొత్త అధ్యాయం లిఖించింది. ఎన్నో ఏళ్లుగా నష్టాలు, ఆర్థిక భారంతో సతమతమవుతున్న మెట్రోకు ఊహించిన విధంగా ఏకంగా 13,527 కోట్ల రూపాయల భారీ ఉపశమనం లభించింది. ఎల్ఎన్టీ మరియు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ మధ్య అత్యంత కీలకమైన రీఫైనాన్సింగ్ ఒప్పందం కుదిరింది. ఈ డీల్తో హైదరాబాద్ మెట్రోపై పూర్తి నియంత్రణ ఇకపై రాష్ట్ర ప్రభుత్వానికి దక్కబోతోంది. ఈ మెగా ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే, హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు భారాన్ని తగ్గించేందుకు ఎల్ఎన్టీ సంస్థ ఐఆర్ఎఫ్సీతో ఈ భారీ రీఫైనాన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ప్రక్రియతో మెట్రోపై ఉన్న పాత అప్పుల వడ్డీల భారం గణనీయంగా తగ్గనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ, ఈ డీల్ తర్వాత మెట్రో యొక్క 100% యాజమాన్య వాటా అధికారికంగా తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ అయినట్లు వెల్లడించారు. పీపీపీ మోడల్ నుండి మెట్రో ఇప్పుడు పూర్తిగా ప్రభుత్వ పరిధిలోకి రావడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తం 20 ఏళ్ల సుదీర్ఘ కాలపరిమితితో ఈ నూతన ఆర్థిక ఒప్పందం రూపుదిద్దుకుంది. దీనివల్ల ప్రతి ఏటా చెల్లించాల్సిన భారీ వడ్డీల భారం తగ్గి మెట్రో సంస్థ మరింత లాభాల బాటలో నడవడానికి మార్గం సుగమం అవుతుందని సీఎస్ రామకృష్ణారావు స్పష్టం చేశారు. ఐఆర్ఎఫ్సీ అందించిన ఈ నిధుల వెసులుబాటుతో మెట్రో నిర్వహణ ఖర్చులు తగ్గడమే కాకుండా భవిష్యత్తులో ప్రయాణికులపై అదనపు ఛార్జీల భారం పడే అవకాశం కూడా తప్పుతుందని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మెట్రో పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ యాజమాన్యంలోకి రావడంతో నగరంలో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మెట్రో ఫేజ్ 2 మరియు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ విస్తరణ పనులకు మరిన్ని నిధులు సమకూర్చుకోవడం ప్రభుత్వానికి సులభతరం కానుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రంగాన్ని బలోపేతం చేయాలన్న ప్రభుత్వ సంకల్పానికి ఈ ఒప్పందం ఒక పెద్ద మైలురాయిగా నిలవబోతోంది. ఈ చారిత్రాత్మక డీల్పై భాగ్యనగర్ ప్రయాణికులు మరియు పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 13,527 కోట్ల రీఫైనాన్స్ తో హైదరాబాద్ మెట్రోకు సరికొత్త ఊపిరి లభించిందని చెప్పొచ్చు. మరి ప్రభుత్వ ఆధ్వర్యంలోకి వచ్చిన మెట్రో సేవలు భవిష్యత్తులో నగరవాసులకు ఎలాంటి అద్భుతమైన ప్రయాణ అనుభూతిని అందిస్తాయో చూడాలి. తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ఒక తాజా పరిణామం జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ప్రజా సమస్యలపై ప్రశ్నించినందుకు ఒక ప్రభుత్వ సంస్థకు చెందిన ఆర్టీసీ డ్రైవర్పై యాజమాన్యం అత్యంత వేగంగా వేటు వేసింది. ముందు వడ్లు కొనాలంటూ మంత్రిని కోరినందుకు జగిత్యాల డిపోకు చెందిన బస్ డ్రైవర్ను విధుల నుంచి తొలగిస్తూ రీజనల్ మేనేజర్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా మరియు కార్మిక వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్న ఈ బ్రేకింగ్ స్టోరీ చూస్తే, దేశంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా జగిత్యాల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ మంత్రి అడ్లూరు లక్ష్మణ్తో పాటు స్థానిక జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భారీ నిరసన ప్రదర్శన మరియు ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలుపుతుండగా అక్కడికి వచ్చిన జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్ డ్రైవర్ అశోక్ ఇంధన ధరల కంటే ముందు క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందులను గమనించి ఐలాండ్స్ వద్ద ముందు వడ్లు కొనండి సార్ అంటూ అక్కడున్న ప్రజాప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడాను. అధికారపక్ష ధర్నా వేదికగా డ్రైవర్ ఈ వ్యాఖ్యలు చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే ఆర్టీసీ యాజమాన్యం అత్యంత వేగంగా స్పందించింది. డ్రైవర్ అశోక్ పై క్రమశిక్షణ రాహిత్యం పేరిట వేటు వేస్తూ ఇకపై డ్యూటీకి రావద్దని ఆదేశిస్తూ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ నుంచి అధికారికంగా రిమూవల్ లెటర్ జారీ అయింది. ప్రజాప్రతినిధులను నిలదీసిన కొద్ది గంటల్లోనే ఒక కార్మికుడిని విధుల్లోంచి తొలగించడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. ఈ సస్పెన్షన్ వేటుపై బాధితుడైన ఆర్టీసీ డ్రైవర్ అశోక్ మీడియా ముందుకొచ్చి తన ఆవేదనను వ్యక్తం చేశారు. తాను
తాను ఏ రాజకీయ పార్టీని గాని ఏ ఒక్క వ్యక్తిగత నాయకుని గాని విమర్శించలేదని ఆయన స్పష్టం చేశారు. ఐలాండ్స్ వద్ద ధాన్యం కొనుగోలు కాక రైతులు పడుతున్న గోసను చూసి కేవలం రైతుల పక్షాన మాత్రమే మాట్లాడాలని తెలిపారు. అయినప్పటికీ ఆర్ఎం నుంచి తనకు రిమూవల్ లెటర్ వచ్చిందని, విధులకు రావద్దని సూచించారని చెప్తూ ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజా సమస్యను ప్రస్తావిస్తే ఉద్యోగం తీసేస్తారా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంటే జగిత్యాలలో రైతుల గురించి మాట్లాడిన డ్రైవర్పై ఇంత వేగంగా వేటు వేయడంపై కార్మిక సంఘాలు మరియు ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. దీనిపై ఆర్టీసీ యాజమాన్యం లేదా ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక వివరణ రాబోతుందో చూడాలి. దేశంలో గోవధ నిరోధక చట్టాలు, శాంతి భద్రతల అంశాలపై సుదీర్ఘకాలంగా చర్చ జరుగుతున్న వేళ జాతీయ రాజకీయాల్లో ఒక సంచలన పరిణామం చోటు చేసుకుంది. జాతీయ జంతువుగా ప్రకటించాలంటూ ముస్లిం సంఘాలు చేస్తున్న డిమాండ్కు భారత మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ మద్దతు పలికారు. దేశవ్యాప్తంగా వివిధ వర్గాల మధ్య సంయోజన కుదిర్చేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందన్న కోణంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. దేశంలో గోరక్షణ పేరిట జరుగుతున్న కొన్ని అవాంఛనీయ సంఘటనలకు మరియు వివాదాలకు శాశ్వత పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. సమాజంలో ఘర్షణలకు దారితీస్తున్న అసలు సమస్యకు మూల కారణాన్ని గుర్తించి దాన్ని తొలగించే అవకాశం చట్టబద్ధంగా ఉంటే వెంటనే ఆ పని చేయడం ఉత్తమమని ఆయన పేర్కొన్నారు. ముస్లిం మత పెద్దల నుంచి వచ్చిన ఈ ప్రతిపాదనను సానుకూల కోణంలో పరిశీలించొచ్చని ఆయన సమర్థించారు. కాగా దేశంలో గోవధను పూర్తిగా నిలువరించడంతో పాటు మత సామరస్యాన్ని కాపాడేందుకు ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ప్రముఖ ముస్లిం సంఘం జమియత్ ఉలాం ఈ హిందూ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానితో పాటు పలువురు ముస్లిం మత పెద్దలు కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఆవును జాతీయ జంతువుగా గుర్తిస్తే దేశవ్యాప్తంగా దాని చుట్టూ జరుగుతున్న వివాదాలకు చెక్కుపడుతుందని, అన్ని వర్గాల భావోద్వేగాలను గౌరవించినట్లవుతుందని వారు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే మాజీ ఉపరాష్ట్రపతి కూడా ఈ డిమాండ్కి మద్దతు ఇవ్వడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవైపు ముస్లిం మత పెద్దలు, మరోవైపు మాజీ ఉపరాష్ట్రపతి ఈ డిమాండ్ సమర్థించడంతో దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ అత్యంత కీలకమైన హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో అటు భానుడి బగబగలతో పాటు ఇటు ఊహించిన విధంగా భారీ వర్షాలు ముంచెత్తబోతున్నాయి. రాబోయే 2 రోజుల పాటు రాష్ట్రంలో తీవ్రమైన ఉష్ణోగ్రతలతో పాటు ఈదురుగాలతో కూడిన తుఫాన్ తరహా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు అత్యంత ప్రమాదకరమైన రెడ్ అలర్ట్ ప్రకటించారు. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, నాగర్ కర్నూలు, నల్గొండ, వికారాబాద్, గద్వాల్ మరియు మహబూబ్ నగర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. ఈ జిల్లాల్లో గంటకు 60 కిలోమీటర్ల భారీ వేగంతో ఎదురుగాలు వీచే ప్రమాదం ఉంది. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై చూస్తుండగానే 50 నుంచి 60 మిల్లీమీటర్ల రికార్డు స్థాయి భారీ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం వర్షమే కాకుండా ఈ 2 రోజులు పలుచోట్ల విపరీతంగా పిడుగులు పడే అవకాశం ఉందనేది అత్యంత ఆందోళనకరమైన అంశం. వర్షం పడే సమయంలో వ్యవసాయ క్షేత్రాల్లో ఉన్న రైతులు, కూలీలు ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద గానీ, కరెంటు స్తంభాల నీడను గానీ ఆశ్రయం పొందవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే నగరాల్లో ప్రయాణికులు హోర్డింగులు, బలహీనమైన కట్టడాల కింద నిలబడకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని స్పష్టం చేశారు. ఎండల తీవ్రతతో పాటు ఈ అకస్మాత్ వర్షాల వల్ల ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. ఎండ, భారీ వర్షం ఈ రెండు ఒకేసారి ముంచుకొస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడమే మంచిది. వాతావరణ శాఖ ఇచ్చే ఎప్పటికప్పుడు అప్డేట్స్ ను గమనిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలి. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయి ధరలతో సామాన్యులు చుక్కలు చూపిస్తున్న పసిడి ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ, గ్లోబల్ ఈక్విటీ మార్కెట్ల ప్రభావంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. వివాహాల సీజన్ నడుస్తున్న తరుణంలో ఈ ధరల తగ్గింపు కొనుగోలుదారులకు, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఉపశమనం కలిగించిందని చెప్పాలి. ఇవాల్టి మార్కెట్ క్లోజింగ్ వివరాలు చూస్తే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల స్వచ్ఛమైన మేలిం బంగారం ధరపై ఏకంగా ₹490 మేర పతనమైంది. ఈ భారీ తగ్గుదలతో నిన్నటి రికార్డు స్థాయిల నుంచి దిగివచ్చిన పసిడి ధర ప్రస్తుతం మార్కెట్లో 158,890 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ పుంజుకోవడం, గోల్డ్ బాండ్ల మార్కెట్లో ఒడిదుడుకుల వల్లే 24 క్యారెట్ల బంగారం ధర ఒక్కసారిగా ₹500 మేర కిందికి దిగొచ్చిందని మార్కెట్ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు సాధారణ వినియోగదారులు మరియు మహిళలు ఆభరణాల తయారీ కోసం ఎక్కువగా కొనుగోలు చేసే 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇవాళ మార్కెట్లో భారీగా క్షీణించింది. 10 గ్రాముల ఆభరణాల గోల్డ్ రేటుపై ఏకంగా ₹450 మేర తగ్గి
ప్రస్తుతం మార్కెట్లో 1,45,650 వద్ద పలుకుతోంది. గత వారం రోజులతో పోలిస్తే 22 క్యారెట్ల బంగారంపై ఈ స్థాయి తగ్గుదల నమోదు కావడం ఇదే తొలిసారి. పెళ్లిళ్ల నిమిత్తం భారీగా ఆర్డర్లు ఇచ్చుకునే వారికి, కొత్తగా నగలు కొనాలనుకునే వారికి ఈ రోజు మార్కెట్ ఎంతో లాభదాయకంగా మారిందని జ్యువెలరీ వర్గాలు చెబుతున్నాయి. బంగారంతో పాటు వెండి కూడా ఇవాళ అదే బాటలో నడిచింది. బులియన్ మార్కెట్ తాజా అప్డేట్ ప్రకారం ప్రస్తుతం మార్కెట్లో కేజీ సిల్వర్ రేటు 2,94,900 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అయితే ఇక్కడ వినియోగదారులు గమనించాల్సిన ముఖ్య విషయం ఒకటి ఉంది. దేశీయ స్టాక్ మార్కెట్లలో నిన్న కనిపించిన భారీ లాభాలు ఒక్కరోజు ముచ్చటగానే మిగిలిపోయాయి అన్నట్లుగా మార్కెట్లు ఇవాళ నష్టాలు బాటపట్టాయి. అంతర్జాతీయంగా చోటు చేసుకున్న అనూహ్య భౌగోళిక రాజకీయ పరిణామాలు నేడు దలాల్ స్ట్రీట్ పై తీవ్ర ప్రభావం చూపించాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమై సూచీలు నష్టాలతో ట్రేడ్ అవుతున్న తాజా మార్కెట్ వివరాలు చూస్తే ఇవాళ ట్రేడింగ్ ప్రారంభంలోనే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 211 పాయింట్లు కోల్పోయి 76,277 వద్ద కొనసాగుతుండగా అటు జాతీయ సూచీ నిఫ్టీ కూడా 57 పాయింట్ల నష్టంతో 23,974 వద్ద ట్రేడ్ అవుతోంది. నిన్న ఇరాన్ యుఎస్ మధ్య పీస్ డీల్ కుదురుతుందనే ఆశలతో మార్కెట్లు సరికొత్త రికార్డుల వైపు దూసుకెళ్లినప్పటికీ నేడు దక్షిణ ఇరాన్ పరిధిలో అమెరికా జరిపిన అకస్మాత్ దాడులతో గ్లోబల్ మార్కెట్లలో మళ్లీ తీవ్ర అస్థిరత ఏర్పడింది. ఈ నష్టాల్లోనూ మార్కెట్లకు ఊరటనిచ్చే ప్రధాన అంశం ఏంటంటే విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారత మార్కెట్లలో కొనుగోళ్లను పెంచడం. ఇది సూచీలు మరింత పడిపోకుండా కొంతవరకు అడ్డుకోగలుగుతోంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలోపేతం కావడంతో భారత రూపాయి విలువ మరింత క్షీణించింది. నిన్న ఒక్క అమెరికన్ డాలర్తో పోలిస్తే 95.23 వద్ద ఉన్న రూపాయి విలువ ఇవాళ 95.43కు పతనమై సరికొత్త ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇరాన్ పరిణామాల నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరిగే అవకాశం ఉండడంతో ఐటీ, ఫార్మా రంగాల షేర్లు ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. మరి రోజంతా ఈ హెచ్చుతగ్గులు ఎలా కొనసాగుతాయో చూడాలి. టాలీవుడ్ యాక్షన్ హీరో మంచు మనోజ్ తనలోని మానవత్వాన్ని చాటుకుని వెండితెరపైనే కాదు నిజ జీవితంలోనూ తాను రియల్ హీరో అనిపించుకున్నారు. రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లోని మాతృదేవోభవ అనాథాశ్రమాన్ని సందర్శించిన మనోజ్ అక్కడ ఒక అనాథకు సరికొత్త జీవితాన్ని ప్రసాదించారు. సోషల్ మీడియాలో స్ఫూర్తి నింపుతున్న ఆయన సెలబ్రిటీతో పునర్జన్మ ఛాలెంజ్ వినూత్న కార్యక్రమ వివరాలు చూస్తే మలక్పేట్ ప్రధాన రహదారిపై కొన్ని రోజులుగా మతిస్థిమితం లేకుండా ఆకలితో అలమటిస్తూ తిరుగుతున్న ఒక గుర్తు తెలియని వ్యక్తిని మాతృదేవోభవ ఆశ్రమ నిర్వాహకులు చేరదీశారు. ఈ విషయం తెలుసుకున్న నటుడు మంచు మనోజ్ స్వయంగా ఆశ్రమానికి తరలివచ్చారు. ఆ వ్యక్తిని చూసి చలించిపోయిన మనోజ్ ఏమాత్రం సంకోచించకుండా తానే స్వయంగా చేతులారా అతనికి జుట్టు గడ్డం కత్తిరించి స్నానం చేయించి నూతన వస్త్రాలు అందించారు. పిచ్చివాళ్లే తిరుగుతున్న ఆ వ్యక్తిని ఒక్కసారిగా అందమైన సాధారణ మనిషిగా మార్చి ఒక సరికొత్త పునర్జన్మనిచ్చారు. కేవలం నూతన వస్త్రాలు ఇవ్వడమే కాకుండా ఆశ్రమంలోని మిగతా అనాథలతో, వృద్ధులతో మనోజ్ ఎంతో ఆప్యాయంగా సమయం గడిపారు. ఎలాంటి స్వార్థం లేకుండా సమాజంలో దిక్కులేని వారికి నీడను కల్పిస్తున్న ఆశ్రమ నిర్వాహకుడు గిరి సేవలను మనోజ్ ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందించారు. ఈ ఆశ్రమానికి భవిష్యత్తులో ఎలాంటి అవసరం వచ్చినా తాను ఎల్లప్పుడూ ఒక కుటుంబ సభ్యుల అండగా ఉంటానని, తన వంతు ఆర్థిక నైతిక సహాయాన్ని అందిస్తానని గిరికి మనోజ్ మాటిచ్చారు. మనోజ్ చేసిన ఈ అద్భుతమైన పనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. సెలబ్రిటీ హోదాను పక్కన పెట్టి ఒక అనాథకు మనోజ్ చేసిన ఈ సేవ సమాజంలో మరికొందరికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. మంచు మనోజ్ బిగ్ హార్ట్ కు సాల్యూట్ చేస్తూ నెట్జన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. भगवान है और अच्छा आदमी है आपके साथ, आपका लाइफ बहुत अच्छा होता है आज से. సంతోష్ భాయ్ పేరు ఒకటి చెప్తున్నాడు సార్, అది కూడా పూర్తి పెట్టిన తర్వాత संतोष भाई बहुत अच्छा नाम है.